న్యూ టీవీ తెలుగు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో పలువురు వ్యాపారవేత్తలతో చంద్రబాబు సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై చర్చించారు. వీరిలో ప్రముఖ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాల అనంతరం సాయంత్రం ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. అసలు బాబు ఢిల్లీ పర్యటనలో ఆంతర్యం ఏమిటి? కేవలం పెట్టుబడుల కోసమేనా లేదా మరింకా ఏదైనా కారణం ఉందా? శుక్రవారం, శని, ఆదివారాలు సాయంత్రం వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి పాటిల్తో భేటీ అయ్యారు. ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిధులపై కూడా ఆయన చర్చించారు. అదేవిధంగా కాంట్రాక్ట్ పనులు, పెండింగ్లో ఉన్న నిధుల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. అనంతరం టీడీపీ ఎంపీలు ఇచ్చే విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా రాష్ట్ర సమస్యలపై చంద్రబాబు వారితో చర్చించారని సమాచారం. ఈ క్యాంటీన్ల కోసం స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. శనివారం ఆ పార్టీకి చెందిన ఎంపీలతో చంద్రబాబు సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం ఢిల్లీలో తెలుగు ప్రజలతో కూడా చంద్రబాబు చర్చలు జరపనున్నారు. సాయంత్రం 4:30 ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు మోదీ ఆయనకు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి ఇటీవల ప్రకటించిన 15,000 కోట్ల రూపాయలతో సాయంతో పాటు వెనుకబడిన జిల్లాలకు సాయంపై చర్చించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి పన్నుల్లో ఎక్కువ వాటా వచ్చేలా కృషి చేయనున్నారు. శనివారం రాత్రి 7 లేదా 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సమస్యలపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనున్నారు. జగన్ ఇటీవల ఢిల్లీలో ధర్నా, రాష్ట్రంలో శాంతి భద్రతలు, వైసీపీ నేతల భద్రత తదితర అంశాలు అమిత్ షాతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు వాస్తవ పరిస్థితులను వివరిస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.